కృష్ణాయ పరమాత్మనే నమః. గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు మనశ్శాంతిక ఇది చాలామంది అండి పాపం ఏమంటే నాకు ఎవరో వీళ్ళ దగ్గర కూడా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి గురువుగారి దగ్గర చెబుతుంటారు, అయ్యా నాకు అంతా ఉందండి, నాకు డబ్బు ఉంది, సంపద ఉంది, ఇంట్లో ఏం లోటు లేదు, మనశ్శాంతి మాత్రం లేదండి అంటాడు. మనశ్శాంతి, ఈ మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలో మనకు భగవద్గీతలో ఏమంటే 64 ద్వితీయాధ్యాయం 64, 63 ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ అర్జునుడి పేరు పెట్టి మనందరికీ పిల్లలు పెద్దలు అందరికీ ఇది భగవద్గీతను ఈ విధంగా ఆయన ఉపదేశించడం జరిగింది. అది ఒకసారి మీకు మనవి చేస్తాను. మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి? రాగద్వేష వియుక్తైశ్చు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఈ శ్లోకంలో మొదటి 3 పాదాల్లో కొన్ని చెప్పాడు, అదేంటో వివరిస్తాను. ఆ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే ప్రసాదం అధిగచ్చతి. ఈ పదాలండి మనం లోకంలో ఉన్న అర్థం వేరు, భగవద్గీత అర్థం వేరు. ప్రసాదం అంటే మనం అనుకుంటాం గుళ్ళో ఇచ్చే ప్రసాదం అనుకుంటాం, ఏదో పులిహోర దద్దోజనం ప్రసాదం అంటే ఆ ప్రసాదం కాదు ఇది. ఈ ప్రసాద అనే మాటకి అర్థం భగవద్గీత ప్రకారం మనశ్శాంతి అని అర్థం అండి. ప్రసాదం అధిగచ్చతి అంటే అర్థం ఏంటి? ఒరే నాయనా, నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు లభిస్తుందంటే రాగద్వేష వియుక్తైశ్చు. నువ్వేం చేయాలంటే రాగద్వేషాలకు దూరంగా ఉండాలి. గతంలో చెప్పిన ఎంతసేపు చెప్పినా ఇదేనండి. రాగం ద్వేషం, ఒకళ్ళేందు ప్రేమ, ఒకళ్ళేందు ద్వేషం, ఈ రెండు పోవాలంటే అందరినీ సమానంగా చూడు. ఇదేనండి, అంతకంటే ఏం లేదు. అందరినీ మన పక్కవాడిని ఏదో నీ పొరుగు వారిని నీ వల్లే ప్రేమించుము, లవ్ ద నైబర్ దై సెల్ఫ్. ఇది ఉంటే ఇంకా ద్వేషం ఉండదు. అందువల్ల ఈ రాగద్వేషాలకు దూరంగా నువ్వు ఉండగలిగినట్లయితే ఏమంటే విషయాన్ ఇంద్రియైశ్చరణ, అప్పుడు నువ్వేం చేయాలట? నీ ఆ మనస్సును వశమునందు ఉంచుకొని ఏమండి ఇంద్రియాలను ద్వారా పనులు చేసినట్లయితే, అంటే ఏంటనమాట, మనం చేసే ప్రతి పని ఇంద్రియాలతో ఈ ధర్మం అవునా కదా అని మనం ఆలోచించాలటండి. అంటే ఏంటనమాట, ఇప్పుడు ఎక్కడో చెట్లో ఒక ఇంటి దగ్గర పువ్వు కనిపిస్తుంది, పండు కనిపిస్తున్నది, ఆ యజమాని అడిగి కోసుకోవాలి. అదే మన చేతికి అందిందని కోసుకుంటే ఈ లోపుగా అతను వచ్చాడంటే తగదా, కొట్టను కూడా కొడతాడు కోపిస్తాడైతే. అందువలన ఇది మనకు మళ్ళీ బాధను కలిగిస్తుంది, మనశ్శాంతి పోతుంది. ఎస్సి ఎందుకు కోసాను రా పండు, ఆయన చేత అనవసరంగా తిట్లు తిన్నాను అనుకుంటాడు. అందువల్ల అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలట? మనస్సు కంట్రోల్ చేయాలి ఇంద్రియాలని. అలాగే చూపు, వినటం, వీటన్నిటినీ కూడా పంచేంద్రియాలని కూడా మనసుతో కనుక మనం నిగ్రహించినట్లయితే, ఆత్మచేత వాటిని నిగ్రహించినట్లయితే, ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో, రాగద్వేషాలకు అతీతంగా ఉంటావో, అప్పుడు నీకు ప్రసాదం కలుగుతుంది. ప్రసాదం అంటే మనశ్శాంతి. ప్రసాదం కలిగితే ఏం కలుగుతుందండి? ప్రసాదే 65వ శ్లోకం, సర్వభూతానాం హానిరస్యోపజాయతే. ఈ మనశ్శాంతి కలిగేటప్పటండి దుఃఖాలన్నీ నశిస్తాయిటండి. ఇంకా వాడికి దుఃఖం ఉండదుటండి. మనశ్శాంతి ఎప్పుడు ఈ మానసికమైన ప్రశాంత స్థితిని పొందిన వాడికి ఇంకా దుఃఖం వచ్చినా వాడిని బాధించదండి. అది దుఃఖం అంటే వాడికి దుఃఖం రాదా అండి? కష్టాలు రావా అని కాదు, కష్టాలు వస్తాయి మళ్ళాగానే, కానీ వాడు బాధపడ్డావు. ఇది నువ్వు ఎప్పుడైతే రాగద్వేషాలని సమబుద్ధితో చూడగలుగుతావో, మనుషులందరినీ సమానంగా చూస్తావో, అప్పుడు నీకేమవుతుంది? ప్రసాదం కలుగుతుంది, మనశ్శాంతి. అప్పుడు ఏమవుతుందిట? సర్వదుఃఖానాం హాని అస్య న ఉపజాయతే. వాడికి ఈ దుఃఖాల వల్ల ఏ విధమైన ఇబ్బంది కూడా వాడికి కలగదు. కాబట్టి నాయన, ఆ విధంగా మనం మనశ్శాంతిని పొందాలంటే మనం ఏం చేయాలి? సమభావన ఉండాలి, రాగద్వేషాలని సమానంగా చూడగలగాలి. స్వస్తి.